శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారము. అందరికీ నా నమస్కారము. ముందుగా అందరికీ వేమన జయంతి శుభాకాంక్షలు. నా పేరు ఎస్ రత్నమ్మ. మాది పుట్టపర్తి, కొత్త చెరువు కమిటీ 1, శ్రీ సత్యసాయి జిల్లా. నాకు ఇవ్వబడినటువంటి పద్యము నిగూఢ తత్వార్థ బోధినిలోని 90వ పద్యము. బ్రహ్మగుడ్డు అనడు పట్టణంబు లోపల బ్రహ్మ మెరుగలేని బాపడేలా తన మనంబు తెలియదానిపో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ. భావము: నివసించినది పట్టణము అంటాము. తనతో పాటు ఎందరో నివసించే పట్టణంలో ముఖ్యమైన వాడిని గుర్తించకపోతే వాడు ఆ ఊరిలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అలాగే బ్రాహ్మణ కులంలో పుట్టిన బ్రాహ్మణుడు అదే కులం యొక్క పెద్దను గురించి తెలియకపోతే వాడు బ్రాహ్మణుడే కాదనవచ్చును. అటువంటి వాడు ఆ కులంకు చెందినవాడే కాదంటారు. అదేవిధంగా శరీరం అనే పట్టణంలో జీవుడు నివసిస్తున్నాడు. జీవునితో పాటు ఆ శరీర పట్టణంలో ఎందరో కలరు. ఆ శరీరంనే ఈ పద్యంలో బ్రహ్మగుడ్డు పట్టణం అని పేరు పెట్టారు. బ్రహ్మగుడ్డు పట్టణంలో దేవుడు అనబడు, బ్రహ్మ అనబడు దేవుడున్నాడు. బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడిని బ్రాహ్మణుడు అని అంటారు. ఆత్మజ్ఞానం తెలియకపోతే వాడు బ్రహ్మజ్ఞానియే కాదు, అటువంటి వాడు బ్రాహ్మణుడే కాదు. శరీరంలో బ్రహ్మ అనబడు దేవుణ్ణి తెలియాలంటే అదే శరీరంలో ఉన్న మనసును తెలియాలి. మనసును తెలియగలిగినప్పుడే తన వలెనున్న ఆత్మయే శరీరంలో దేవుడు అని తెలియను కనుక తన మనంబు తెలియదానేపో బ్రహ్మంబు అని అన్నారు. ఆత్మశక్తి చేత ఆవహింపబడి ఆ శక్తియే శరీర పరిధిగా ఉన్నది కనుక శరీరంను బ్రహ్మగుడ్డు అన్నారు. బ్రహ్మజ్ఞానం తెలిసిన వారినే బ్రాహ్మణుడు అన్నారు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారం.